ప్రేయింగ్ ఈజ్ నాట్ హెల్పింగ్ గాడ్, ప్రేయింగ్ ఈజ్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్. ప్రేయింగ్ ఈజ్ నాట్ యాక్టివేటింగ్ గాడ్, ప్రేయింగ్ ఈజ్ యాక్టివేటింగ్ యువర్ సెల్ఫ్. ప్రేయింగ్ ఈజ్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్. ఒకటి గుర్తుపెట్టుకోనండి, గాడ్ ఈజ్ ఎ గివర్ ఆల్ ద టైమ్. దేవుడు ఎప్పుడు ఇస్తాడు. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ రిసీవ్ ఆల్ ద టైమ్. ఇంకొక మాట చెప్పమంటారా? ప్రేయింగ్ ఈజ్ ఆనరింగ్ గాడ్. ప్రార్థిస్తున్నావనంటే అర్థం ఏంటో తెలుసా? నీ పని జరిగించుకోవడం నువ్వు ప్రార్థన చేయటం కాదు, నువ్వు దేవుణ్ణి గణపరచడం ప్రార్థన చేయటం. అంటే ఫాదర్, వాట్ యు హ్యావ్ ఇంటెండెడ్, నీవు దేన్నైతే నా కొరకు నువ్వు ఏర్పాటు చేసావో దానిని ఐఎమ్ రెడీ టు రిసీవ్ ఇట్ లార్డ్. నేను ఇప్పుడు రిసీవింగ్ మోడ్లో ఉన్నానని అర్థం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ఏదన్నా మిమ్మల్ని ప్రేమించి ఒక గిఫ్ట్ గానో ఏదో ఒకటి నేను మీకు ఇస్తున్నాను అనుకోండి, మీరు నాకు అవసరం లేదు అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తే మీరు నన్ను ఏం చేసినట్లు? యువర్ ఇన్సల్టింగ్ మీ. నేను ఏది ఇచ్చినా మీరు దాన్ని మౌనంగా తీసుకున్నారనుకోండి, యువర్ ఆనరింగ్ మీ. అంటే రిసీవింగ్ ఈజ్ ఆనరింగ్. అంటే ప్రభువా, నీ దాసుడినైన నేను, నువ్వు ఏది ఇస్తే అది తీసుకోవడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు రిసీవ్. ఐఎమ్ ఆనరింగ్ యు లార్డ్.